और बंद करूँ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? సో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా నిజానికి నాకైతే ఈ సమ్మర్లో అసలు ఎంత తన్వి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులున్నా తన్వి తీరట్లేదు. ఎవరికైనా ఆడపిల్లలకి పుట్టింటికి వెళ్తే ఇలాగే ఉంటుంది కదా. ఎన్ని రోజులండి తల్లిదండ్రులు ఉన్నంత వరకే పుట్టిల్లు. దాని తర్వాత ఎవరో 100 ఒకళ్ళు అన్నలో తమ్ముళ్ళో మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. బట్ నాకైతే నా పుట్టిల్లు అయితే కనీసం గంజి నీళ్ళైనా కానీ కారంతో ఎంత తిన్నా కానీ తృప్తిగా హ్యాపీగా అనిపిస్తుంది. సో అదన్నమాట. అందుకనే వదిలిపెట్టి మ్యాక్సిమం రాబుద్ది కాదు. ఇక్కడ వచ్చేసి ఇది టమాటా సాంబార్ను ఉప్మా మా చిన్నమ్మ పంపించింది. మా ఇంట్లో అండి ఇంకా మా 3 ఇళ్ళలో ఏది వండుకున్నా కానీ మోస్ట్లీ అయితే అందరం షేర్ చేసుకుంటారు అనమాట. మా చిన్నమ్మ అయితే మరీ ఇంకా వాళ్ళ ఇంట్లో ఏది వండినా ఇంత పచ్చడి చేసినా కానీ మరీ పంపిస్తుంది. ఇంకో అక్కడే తినమని కూడా ఇంకా బ్రతిమలాడుతూ ఉంటుంది. టైం కానప్పుడు ఇలా వీలు కుదరకపోతే ఇంటికి పంపిస్తుంది అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఇది వచ్చేసి గురువారం రోజు అండ్ శుక్రవారం రోజు 2 రోజులు వీడియోలు ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేసే కొంచెం టైం కూడా అక్కడ సిగ్నల్ ప్రాబ్లము ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఉప్మా నేను తింటున్నాను, టేస్ట్ అయితే ఆసం అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే బెండకాయ కర్రీ రొట్టెలు చేసింది. ఇంకా అందుకనే మా నాన్న తింటా ఉన్నాడు. అండ్ దాని తర్వాత లక్కీ కూడా తినిపించేసి మేము ఈవినింగ్ టైంలో ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే వెళ్ళినాము. ఎట్లా అనాలి, ఏదో నడుతున్నా అంతే. ఎవరో ఒకరు వేసేసేదాకా మా ఆయన నా చేతి స్టీరింగ్ ఇవ్వనట్టున్నాడు. ఇచ్చేదాకా అంటే అప్పుడు కానీ ఇప్పుడు అంటే గుద్దుతేనే ఇస్తానా? ఆల్రెడీ గుద్దుని ఇచ్చేసిన. గుద్దేదాకా ఇస్తావు. గుద్దినాక నువ్వు వద్దు తల్లి, నీ డ్రైవింగ్ వద్దు, పక్కకు జరుగు అని చెప్పేస్తావు. ఇన్సూరెన్స్ ఉంటుంది, ఏమవుతుంది? ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒకసారి ఎవరికైనా గుద్ది ఏదో అయితేనే మనిషి పర్ఫెక్ట్ అవుతుంది. ఎవడు భయపడుకుంటా ఉంటే ఎన్ని రోజులు ఇంకా 3 సంవత్సరాలే నేర్చుకో. 3-4 సంవత్సరాలు 3 అనుకుంటా. మరి ఇంకేం రోజులు అంటున్నా. కానీ గేర్ చేంజ్ అయ్యి 4th ఎటో పోతుంది. నీ భయానికి ఎటో పోతుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామంటే రుద్రంగిలో ఉన్న మా వారి ఫ్రెండ్ అన్నమాట. అన్నయ్య వాళ్ళు అయితే పోచమ్మ బోనాలు ఉన్నాయి రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేసిర్రు. మోస్ట్లీ అయితే ఇంకా దానికోసమే ఆ రోజు అక్కడే ఉండిపోయినాం అన్నమాట. లేదంటే రిటర్న్ బ్యాక్ టు కామారెడ్డి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయినాము. సో ఇంకా అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా బోనాలు ఉన్నాయన్న తప్పకుండా రావాలని చెప్పేసి. అంటే ఇంకేం చేస్తాం, నేను మా ఆయన ఇద్దరం కూడా వెళ్ళాం అన్నమాట. బట్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్ అన్నమాట. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని రీతిలో రిసీవ్. అసలు ఎన్ని రకాల వంటలు చూడండి. చికెను, మటను, మక్కగుడాలు, అప్పాలు అండ్ నాటుకోడి, బగర్ రైసు, అసలు ఇన్ని వెరైటీస్ అన్నమాట. మంచి కడుపు నిండా తినేసి వాళ్ళ ప్రేమ అభిమానులకు అసలు తట్టుకోలేకపోయినాము. ఇంకా ఫైనల్గా అయితే అందరం కూడా చక్కగా తినేసి ఫ్యామిలీ ఫోటో అలా తీసుకున్నాం అన్నమాట. నాకైతే మనకు అసలు కొత్తగా అలా అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఇట్లా కొత్తగా అనిపిస్తుంది, ఆ ఫీలింగే లేదు. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ తోటకూర తెంపుతుంది తోటలో. ఇది సొరకాయ పాదులు, సొరకాయ యాడి తను కర్బూజారు హై చేయాడి. ఇది కర్బూజది వాటర్ మెలన్ షీడ్. యాడి పూలు కూడా కాస్తున్నాయి. पण हान ऊपर वेलाड़ा तो वेनी हो जमे पर. ఆకుకూర తెంపుతుంది. మామిడికాయ సీజన్ కంప్లీటెడ్. నిమ్మకాయలు, బెండకాయలు కత్తి ఆడతాడు. ధనియా కచ్చి ఆడేమో. కొత్తిమీరలు కిందంట, ఇలా ఏం లేదు. బెండకాయ ఖాతాకు రెడీ అవుతుంది. ఇదంతా బెండకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, లింబు మస్తు కుడిగాడు చేయితే తాడేవారు. ఇప్పుడే వండుకొని మనం బ్రష్ చేస్తున్నాం. ఏదో కుట్టినట్టుంది ఇక్కడ, ఏదో కుట్టింది, నొప్పి అవుతుంది. లక్కీ టీ తాగేసి లోపల రిలాక్స్ అవుతుంది. ధీరజ్ టీ తాగుతుంది. గొంటకి కర్రీ
కోడి ఇంట్లోకి పోతున్నాయిరా. ఆకు తోటకూర తినుడి పద. చికెన్ మటన్ తిని బోర్ కొట్టేసింది. డాడీ ఒక కాకరకాయ చెట్టు నేను కొమ్మ కానీ ఆడ మస్తులాగా पत्र में लावर के काकर कहती है यार कुकड़ो फरक कदगो दे के यार అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అన్నమాట. మా పెద్దక్క వాళ్ళైతే ఇంకా పండగ చేసుకుంటున్నామంటే ఇంకా అక్కడికి వెళ్దామని రెడీ అయిపోయినాం. ఇంకా మా ఆయనతోని మా అక్క బిడ్డని ఇట్లా చూసి మా అమ్మ చూడండి ఎలా ఏడుస్తుందో. అసలు నాకు కూడా మా అమ్మ ఏడుస్తుంటే నేను ఇంకా సఫర్ అయితే మా అమ్మ ఇంకా ఎక్కువ బాధపడుతుందని చెప్పేసి మా అమ్మకు కొంచెం నేను ధైర్యం చెప్తా ఉంటాను అన్నమాట. ఏం చేస్తామండి, ఇంకా మన తలరాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది, నీ బిడ్డ కూడా ఇలా ఉంటుండే అని చెప్పేసి మా అమ్మ ఇంకా అవన్నీ తలుచుకొని ఇంకా మా అమ్మకైతే కన్నీళ్ళు అస్సలే ఆగవు. ఇక ప్రతిదీ ఇట్లాంటి అట్లా వాళ్ళ బాబాయ్తోని మా సోనమ్మని చూసి మా అమ్మ ఫుల్గా ఎమోషనల్ అయిపోయింది అన్నమాట. బట్ ఏం చేస్తాను చెప్పండి, ఎవరి తలరాతలు ఎలా ఉందో ఎవరికి అర్థం కాదు కదా. బట్ అది ఇంకా మోస్ట్లీ అయితే మనం ఈ సమస్యని కొంచెం దాటేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఉన్న ఈ జీవితంలో మనం తలుచుకుంటూ అక్కడే ఆగిపోలేం కాబట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా అంతే. మా అమ్మకైతే నేను చాలా ధైర్యం చెప్తా ఉంటాను. కొన్నిసార్లు నేను కూడా లోన్లీగా ఫీల్ అనిపిస్తుంది. నా ఫాలోవర్స్ కూడా గట్లనే అంటారు, నీ ఫేస్లో ఏదో విచారం ఉందా కానీ విచారం ఉంది కానీ ఎవరికి తెలుస్తలే. అది పెట్టుకోలే తెల్ల జుట్టు వచ్చి ఎడబెట్టాలి ఆడబెట్టాలి కానీ చేతులు కానీ పెట్టుకున్నా. గిరిగిరి తింటే చిన్నడికి ఉడికియో రాత్రికి ఉడికి केन बा कर तो कर बा आगे चल फोन कर रूम में continue straight past Kiranab shop Mendora turning onto Kamarpalli road. ये तो स्मूथ होगा Continue on Kamarpalli road for 7 kilometers. 7 kilometers. అసలు ఆ వ్యాన్ వాడు ముంగడు పోవాల్సింది, నేను నడిపేదే స్లో. వాడు నాకు ఇప్పుడు ఓవర్టేక్ చేస్తాడు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తాడ్పాక్లకు అయితే మ్యాక్సిమం ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 70 కిలోమీటర్స్ కూడా నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్ ద సేమ్ టైం లెగ్ పెయిన్ కూడా వచ్చిందన్నమాట. నిజానికి డ్రైవింగ్ చేస్తే ఇన్ని ఇష్యూస్ ఉంటాయని అనిపించింది ఫస్ట్ టైము. ఇంకా నేను కూడా ఏరియాకి రావడం ఫస్ట్ టైం అండి, ఎప్పుడు రాలేదు. మా ఊరి దగ్గర నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ 70 బిలో 70 ఉంటుంది అనుకోండి. బట్ మొత్తానికి ఆల్మోస్ట్ అయితే డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంతవరకు నేను ఇంత లాంగ్ డ్రైవ్ చేయడం నిజంగా ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్ కూడా అనిపించింది. మా గ్యాంగ్ అంతా దిగేసినాం. ఇంకా కత్తలేదు ఫ్రెండ్స్, ఇగో నా మొత్తం అందరు. నేను తాడపాకల గోదావరి నది పుష్కరాలు, ఏమో నాకు కూడా ఎగ్జాక్ట్గా పేరు తెలియదు, అటు ఇటు అయితే క్షమించండి. ఇదంతా మా వాళ్ళు చూపిస్తా బ్యాక్. हमसे रेडी है था, तम निकलो कन फोन घाल रही हूँ. हम निकला था, हम बंदोबस्त जा रहे कन. అయితే ఇది వచ్చేసి తాడ్పాక్లో ఉన్న నంది అన్నమాట. సో ఇక్కడ నంది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందంట. అందరు కూడా గంగా నది స్నానాలకి ఇలా ఆచరించడానికి వస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. నిజానికి మా అత్తమ్మ చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళలేదు, ఎందుకంటే మా ఆయన వాళ్ళు మా బావ వాళ్ళే వెళ్ళేసి వచ్చారు. ఇంకా మా కోసం అయితే ఇంటికి నీళ్ళు తీసుకొచ్చారు అన్నమాట. మేము వాటిని నీళ్ళతోనే స్నానం చేసుకున్నాము. నాకెందుకో ఫస్ట్ అయితే ఇట్లా నీళ్ళు చలకరించుకుంటే సరిపోతుందేమో అనుకున్నాను, కానీ ఎందుకో మెల్లమెల్లగా నీళ్ళని చూసి టెంప్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఫైనల్గా అయితే మా పెద్దక్క అంటే మా పెద్దనాన్న కూతురు ఉంటుంది కదా, అల్లుడు ఇంకా మా మనవడు పుడతాయి. ఇంకా ఇక్కడికి నంది దగ్గరకు వస్తా అని అక్క మొక్కుకుందంట. మొక్కు తీర్చుకోవడానికి ఇంకా అక్క వస్తే ఇంకా అందరికి ఇన్వైట్ చేసింది అనమాట. అందుకనే అనుకోకుండా మోస్ట్లీ వెళ్ళాము, బట్ ఏదో సిచ్యువేషన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, ఇలా కలిసి వచ్చింది కాబట్టి వెళ్ళాము. బట్ ఎనీవేస్ అండి, వెళ్ళేందుకైతే ఫుల్ సాటిస్ఫైడ్, చాలా హ్యాపీగా అనిపించింది. నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది.
स्विमिंग करो होता नानी याडिंग थोड़ा पेटी पे स्पोर्ट रही है తెచ్చుకున్నా అన్ని राजू फोटो दिया ना మారు देखनी फोटो दिया ना ए मत कपड़ा लाई को స్విమ్మింగ్ కొడితే ఏమనుకో మమ్మీ सुखा था बाय तड़के నిన్న కొడతా फिर मैं तड़को छे मत 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 मम्मी मम्मी मत ये बा ये कवना करे तो जीवना करे नहीं ड्रेस कर ले तो वाరు भैया తిట్టుగా మమ్మీ మా బావ ఏమో చేస్తుండు सुखा था तीसरा सुखा था सुन बेटा ऊपर पानी छिड़क लेंगे सुखा था అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఎలాగో అలాగో ఫస్ట్ అనుకోలేదు మునుగుతా అని తర్వాత అందరము అక్క చెల్లెలం అందరం కూడా ఇలా నీళ్ళలో అనుకోకుండా మునిగాము ఇంకా మా పెద్దక్క నా రైట్ సైడ్లో ఉన్నామే నా పెద్దక్క అన్నమాట మా ఇంకో పెద్దనాన్న కూతురు అయితే అక్క బట్టలు తెచ్చుకుందట ఆల్రెడీ మేము కూడా స్పేర్లోకి ఒక డ్రెస్ తీసుకొద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో అనుకున్నాం కానీ అసలు వీలు కుదరలేదు ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకరి తర్వాత ఒకరు మా అందరం కూడా నీళ్ళలో మునిగేసామన్నమాట మా వదినలు మా అందరు వదినలు కోడళ్ళు ఇంకా సిస్టర్స్ మేము అందరం ఇంకా మొత్తానికైతే అనుకోకుండా ఇలా నీళ్ళలో అయితే తడవాల్సి వచ్చిందనమాట మొత్తానికి మా వదిన వాళ్ళు ఆల్రెడీ ముందే వాళ్ళు చేసేసి స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు స్నానాలు చేయలేదు మా కోసం మళ్ళీ గంగా నది దగ్గరికి వచ్చారన్నమాట ఇంకా అందరం కూడా ఫ్యామిలీతో ఇలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా కోడలు చూడండి ఒకరి తర్వాత ఒకరు ఇలా తడుపుతూనే ఉన్నారు 1 by 1 అయితే ఇంకా అందరం కూడా ఇలా స్నానాలు అయితే చేయాలనుకున్న వాళ్ళు చేసిర్రు ధీరజ్ అయితే ఏకంగా స్విమ్మింగే చేస్తుండు ఇంకా మా ఆయన ఏమో కొంచెం పని నుండి బయటికి వెళ్ళలేదు మేము వచ్చిన తర్వాత మా ఆయన కూడా వెళ్ళేసి వచ్చిండు అది వీడియో ఏం క్యాప్చర్ చేయలేదు అనుకోండి ఇంకా మా అక్క కొడుకును ధీరజ్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు ఇంకొకరు ఫోటాఫోటీగా ఇలా మొత్తం నీళ్ళల్లో చూస్తే ఎంత హ్యాపీగా అనిపించింది నీళ్ళు కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయి పైగా గంగా నది పారుతూ ఉంది ఎగ్జాక్ట్గా నంది పేరు ఏంటి కూడా నాకు తెలియదు కానీ ఏమో ఇంకా ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు అందరు నంది అని చెప్పేసి అంటూ ఉన్నారు బట్ అది మొత్తానికైతే నేను అసలు అనుకోలేదు నీళ్ళలో తడుస్తాను ఏదో కాళ్ళు చేతులు ఇలా మొత్తం నీళ్ళు పైన చిలకరించుకొని వద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా అయితే మొత్తానికి స్నానాలు ఆచరించాం ఎనీవేస్ చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇది ఒక కొత్త మెమొరీ లాగా కొత్త స్వీట్ మెమొరీ చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఇక్కడ ఏంటంటే మొక్కుకున్న వాళ్ళైతే నీళ్ళలో తొట్టెలు ఉంటాయి తొట్టెలు అయితే అలా వదిలిపెడతా ఉన్నారు ఇంకా అవన్నీ ఫార్మాలిటీస్ అయితే అక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకా ఫైనల్గా అయితే అలాగో అవే బట్టలతోని కొంచెం ఎండ కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి బట్టలు అయితే ఆల్మోస్ట్ 70-80% ఆరిపోయినాక వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా అందరం కూడా జుట్లు వేసుకున్నాం అనమాట హెయిర్ కూడా బాగానే డ్రై అయిపోయినాయి అందరికీ కూడా మొత్తానికి ఇలా అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇంకా ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటున్నా ఉన్నాం అనమాట ఇంకా మా పెద్దక్క అంటే మా సొంత పెదనాన్న కూతురే మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములని అందరికీ తెలుసు కదా చాలాసార్లు చెప్పాను ఇంకా మా పెద్దనాన్నకు వచ్చేసి 2 కొడుకులు 1 కూతురు ఇందాక చూపించాను కదా మా వదినలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా మా వదినలు అన్నమాట ఇంకా తర్వాత మేము అక్క చెల్లెలు అందరం కూర్చొని ఏదో ఎవరైనా హ్యాండ్ బ్యాగ్లో ఏమైనా ఐటమ్స్ ఉంటే ఇవ్వండి కొంచెము తలకు దువ్వుకోవడము ఏదైనా స్టిక్కర్స్ పోతే అవి పెట్టుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉన్నాం అనమాట ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడే కదా ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా హ్యాపీగా అనిపిస్తాయి కదా అదే నేను కామారెడ్డిలో ఉంటే మేబీ వెళ్ళకపోతుండేనేమో ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కాబట్టి వెళ్ళినా అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మరి అక్క నువ్వు వెళ్ళావు లక్కీ దగ్గర ఎవరు ఉన్నారని చెప్పేసి అంటారు కదా నాతో పాటు అమ్మ వచ్చింది అయితే లక్కీ తల్లిని చూసుకోవడానికి మా నాన్న ఉన్నాడు ఇంకా ఏం లేదు లక్కీకి ఫుడ్ ప్రొవైడ్ చేసి కూర్చునేటట్టు అన్నీ చేసేసి వచ్చామన్నమాట మా నాన్న లక్కీ దగ్గర ఉండడం ఇది 2వసారి ఫస్ట్ టైం ఏమో మా చెల్లి పిల్లప్పుడు ఒక రిసెప్షన్కి ఒక ఊరికి వెళ్ళాం కదా ఇంకా అప్పుడు ఒకసారి ఇంకా సెకండ్ టైం ఇప్పుడు అన్నమాట మా నాన్న ఎందుకంటే మా నాన్న నాన్ వెజ్ ఇలాంటివి ఏం తినట్లేదు కాబట్టి నేను తినకపోయినా నేను వచ్చి ఏం చేయాలని చెప్పేసి మా నాన్న అన్నాడు పైగా లక్కీని తీసుకెళ్ళాలంటే అక్కడ అంత ఫెసిలిటీస్ ఉండవు కదా అని చెప్పేసి ఇంకా లక్కీని తీసుకెళ్ళలేదు ధీరజ్ కూడా రానని చెప్పేసి అన్నాడు కానీ లాస్ట్ మినిట్లో ఇట్లా వాటర్ ఉంటాయి అవి ఉంటాయి స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్పేసి లాస్ట్కి అలాగో ఒప్పించైతే ధీరజ్ని అయితే ఒప్పించి తీసుకొచ్చాము ఇంకా అందరం కూడా కుటుంబం మా ఆయన మా బావలు అందరం కూడా మా అన్నలు అందరు ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏదైనా కానీ ఇలాంటి అకేషన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా అప్పటికప్పుడు చేసిస్తారేమో ఇక్కడ తయారు చేస్తుంది తీసుకోవాలి
చూస్తారు కదా, ఇంకా అక్కడ వచ్చేసి తెప్పలు తయారు చేస్తున్నారు అన్నమాట. మేబీ అవి మొక్కులు తీర్చుకున్నాయేమో, నాకు కూడా అంత ఎగ్జాక్ట్గా తెలియదు అని చెప్పాను కదా, నేను దాని గురించి కూడా అడగలేదు. సో ఇంకా అక్కడ గంగా నది చుట్టూ కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. రాములవారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ మేము అక్క చెల్లెలం అందరం పోయి దర్శించుకొని వచ్చేసినాము. ఇంకా అంతలోపు వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి. పిల్లలు అందరూ కూడా తినేవాళ్ళు, ఇంకా మా అక్క కూడా ఎక్కువ ఎవరు లేరు కాబట్టి ఇంకా అందరికైతే ఫుడ్ సర్వీస్ చేసినాం. ఫస్ట్ అయితే అందరు తినేసిరు. ఆ లేడీస్ ఒక పక్కన, జెంట్స్ ఒక పక్కన అయితే వేరే వేరే షెడ్లో కూర్చున్నారు. ఇంకా వాళ్ళు ఒక సైడ్ తింటున్నారు. మేము కూడా అందరికీ వడ్డించడం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా అక్క చెల్లెలము, వదినం, మడదలము అందరం కూర్చొని తింటున్నాం అనమాట. ఇంతకీ మా అక్కని చూపించలేదు కదా, మా పెద్దక్కని చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ నాకు ఆపోజిట్లో కూర్చొని ఉంది చూసారా మా అక్క, ఇదిగో మా అమ్మ పక్కకు ఉంది లెఫ్ట్ సైడ్లో చూసారా, తనే అన్నమాట మా పెద్దక్క. ఇంకా అలాగా అందరు తినేసిరు. లాస్ట్కి అయితే ఇంకా మేము కూడా తినేసి ఇంకా రిటర్న్ అయిపోవాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అప్పుడే మా అక్క, ఇంత చేసినాం మనం, కొంచెం 4 స్టెప్పులు వేసి డ్యాన్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా పెద్దక్క అనేసరికి తన కోరికను ఎందుకు వద్దనాలి. మ్యాక్సిమం మా పెద్దక్క డ్యాన్స్ చేయదు, ఎందుకో ఆనందం తట్టుకోలేక ఫస్ట్ రాగానే మేమందరము అక్క వాళ్ళకి అంటే ఇక్కడికి రాగానే మా అక్క ఒకేసారి సంతోషంతో ఏడ్చేసింది మా పెద్దక్క. అయితే తన ఆనంద బాష్పాలు ఇక చెప్పొద్దు, ఎందుకంటే తన కోరికను ఎందుకు కాదని చెప్పేసి అందరం కూడా డ్యాన్స్ చేసి మెల్లగా, నాకేమో ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది, అందుకనే నా డ్యాన్స్ చూసి నవ్వకండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయిందన్నమాట. ఇంకా లక్కీని కొంచెం వాళ్ళ మా నాన్న కూడా వాకింగ్ చేయించి 2-3 సార్లు అన్నం తినిపించేసి మా నాన్న కూడా సేఫ్గా చూసుకున్నాడు అనుకోండి. సో ఇది ఇంకా మా 2 రోజుల ముచ్చట్లు. ఊరికి వెళ్తే మొత్తానికి ఈ సమ్మర్ అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను నేను. చాలు, ఈ జన్మకి తృప్తి చాలా అనిపించింది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.